ఇది జనం గొంతు పల్స్ ఆఫ్ ది నేషన్. నేను మీ అనిల్ దేశాయి. ఆ కోతి కళ్ళు తాగింది, ఆపై చెట్టెక్కింది. ఇంకేముంది? కళ్ళు తాగిన నిషాలో చెట్టుపై ఉన్న కోతి ఏమేం చేయాలో ఆమె చేస్తూనే ఉంటుంది. అసలే కోతి అది. అలాగే హిందూ ధర్మం ఎలా నాశనం చేయాలా, సనాతన ధర్మాన్ని ఎలా అడుగంటు పెట్టాలా, హిందూ ధార్మిక దేశంలో ఈ మూలవాసులైన హిందువులను ఏ విధంగా నాశనం చేయాలా అని చూస్తూ ఉన్న తమిళనాడు డిఎంకే ప్రభుత్వానికి చిన్న విషయాలు కూడా ఏ రకంగా దీన్ని అనగదొక్కాలా అనే ప్రయత్నాలే కనబడుతూ ఉంటాయి. తాజాగా తమిళనాడులోని కపిలేశ్వర దేవాలయంలో నూనె దీపాలు పెట్టొద్దంట. నూనె దీపాలు పెట్టడం వల్ల సముద్రంలోని చేపలు చనిపోతాయంట. ఏమో మరి సైన్స్ ఎక్కడ వీరు కానీ డిఎంకే ప్రభుత్వం స్టాలిన్ మరియు ఉదయనిధి స్టాలిన్లు కనిపెట్టిన సైన్స్ కావచ్చు. అందరూ అదే అనుకుంటున్నట్టున్నారు. నూనె దీపాలు పెట్టడం వల్ల సముద్రంలోని చేపలు చనిపోతాయంట. డిఎంకే ప్రభుత్వం ఒక నోటీస్ జారీ చేసింది కపిలేశ్వర దేవాలయంలో. తమిళనాడులో ఇప్పుడు కార్తీక మాసం నడుస్తోంది. ఈ కార్తీక మాసంలో తిరుకార్తికై అనే పండుగను వారు ఈ మాసంలో నిర్వహించుకుంటారు. మనం ఎలాగైతే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని నిర్వహించుకుంటామో వాళ్ళు కూడా ఈ యొక్క మాసంలో తిరుకార్తికై అనే పండుగను వాళ్ళు నిర్వహించుకుంటారు. ఈరోజు దేవాలయంలో కానివ్వండి, ఇంటి ముందర కానివ్వండి, తులసిమాత కానివ్వండి, వాళ్ళు నూనె దీపాలతో ఆరాధన చేసి దీపాలను వెలిగించి ఆ యొక్క దేవతను పూజిస్తారు. అలాంటిదే ఈ పండుగ. కానీ ఇక్కడ తమిళనాడు ప్రభుత్వానికి హిందూ ధార్మికతను, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే ఆలోచన కంకణం కట్టుకొని ఉంది. కాబట్టి ఇక్కడ హిందువులను ఏ విధంగానో ఒక విధంగా కంట్రోల్ చేయడానికి లేదా ధర్మాన్ని నాశనం చేయడానికి ఈ యొక్క కుంటి సాగు చెబుతూ దీపాలు వెలిగించడం ద్వారా సముద్రంలోని చేపలు చనిపోతాయంటూ ఒక రూల్ పాస్ చేసి బలవంతంగా దీపాలు వెలిగించకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తోంది. దీనిపై హిందూ సంఘాలు అనేకం డిఎంకే ప్రభుత్వం మీద మండి పడుతున్నప్పటికీ కూడా మన దగ్గర ఉన్న సెక్యులర్ భావజాలం మూలంగా చాలామందికి ఇది కనబడడం లేదు.